ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ ట్రబుల్ ఇస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అనంతపురంలో జరుగుతోన్న సిపిఐ నగర మహాసభల్లో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్తో అభివృద్ధి జరుగుతోందని చెబుతూనే ఇంకోవైపు ఉద్యోగుల జీతాలను కూడా డబ్బులు లేవని చెప్పుకుంటున్నారని రామకృష్ణ విచారం వ్యక్తం చేశారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తరహాలోనే ఇప్పుడు చంద్రబాబు అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని దివాలా తీస్తున్నారని అన్నారు. ఒకవైపేమో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయింది, మేము బ్రహ్మాండమైన పరిపాలన అందించామని చెప్పి ఇవాళ పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో వారు సభలు జరుపుకుంటూ ఉన్నారు. మరోవైపు ఈ సంవత్సర కాలంలో మీరేం చేశారో చెప్పమని చెప్పి ఇంకొక వైపు ఈరోజు చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ మేమనేది ఏమంటే ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం. మీరు డబల్ ఇంజన్ సర్కార్ అన్నారు. కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో ఎన్డీఏ, రెండు చోట్ల మేము అధికారంలో ఉన్నాం కాబట్టి బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది రాష్ట్రం అని చెప్పారు. కానీ మరోవైపు మీరే అంటా ఉన్నారు ఏం చేయాలన్నా కూడా డబ్బులు లేవు, పెన్షన్లు ఇవ్వడానికి డబ్బులు లేవు, జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నా కూడా నిధులు లేవని చెప్పి ఈ సంవత్సర కాలంలో 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఇదే చేశారు, ఇప్పుడు మళ్ళీ అదే కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి ఏమంటే ఇవాళ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తూ ఉన్నారు. అయిన దానికి కాని దానికి అప్పులపైన ఆధారపడుతూ ఉన్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి కూడా ఇప్పటికే 31,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. మరో 31,000 కోట్ల రూపాయల అప్పులు తేవడానికి వాళ్ళ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏమంటే రాష్ట్రం అప్పులమయమైపోతూ ఉంది, అప్పుల్లో కూరుకుపోతూ ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ అంటా ఉన్నారు తప్ప మరి డబుల్ ఇంజన్ ఎక్కడ పోయిందో మాకైతే అర్థం కావడం లేదు.